30 సంవత్సరాలు పరిపాలన చేసి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి వీరుడుగా లండన్ విక్టోరియా అలవాటు విద్యలో శాశ్వత శిలాశాసనంగా నిలిచారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆయన చరిత్రని బయటికి రాకుండా అనగదొక్కడంలో ఈ అగ్రకుల ప్రభుత్వాలు సక్సెస్ అయినాయి. అంతేకాదు ఈరోజు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మన రాష్ట్రం మర్చిపోయిన 11 కోట్లు ఖర్చు పెట్టి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కి ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి 130 మంది ప్రొఫెసర్స్ అడ్వైజరీ బోర్డ్స్ వాళ్ళు 3 సంవత్సరాలు కష్టపడి దీని మీద పరిశోధన చేసి ఆ బృందానికి హెడ్గా రిచర్డ్ ఈడన్ అనేటువంటి వ్యక్తిని నియమించి ఈ భారతదేశంలో గొప్ప విప్లవకారుల చరిత్రను బయటికి పంపించింది. ఆ తీసుకువచ్చినటువంటి క్రమంలో 600 ఏళ్ల చరిత్రలో ఒక 8 మంది మాత్రమే ప్రజారంజకంగా ప్రజల కోసం బానిస విముక్తి కోసం వాళ్ళు పుట్టిన గడ్డకు మాతృభూమికి సేవ చేయడం కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఉన్నారు. ఆ 8 మంది ద సోషల్ హిస్టరీ ఆఫ్ ది డెక్కన్ 8 ఇండియన్ లైఫ్స్ అనే పుస్తకంలో ఆ 8 మంది గురించి రాసింది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్తో పాటు ప్రతాపరుద్రుడు, రామరాయలు, భక్త తుకారాం, తారాబాయి, ఇంకో 3 ముస్లింస్. ఈ 8 మంది మాత్రమే గొప్ప వ్యక్తులు. మరి ఈ 8 మందిలో ఎవరికి ఫోటో ముందేయాలి, ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి, ఇందులో హూ ఇస్ ద బెస్ట్ ఇన్ 8 మెంబర్స్ అని తీసిన దాంట్లో కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గొప్ప వ్యక్తి అనేటువంటి విషయాన్ని చేసి పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ గడ్డపై ఆనవాళ్ళు లేకుండా పోవడానికి ఎంత కుట్ర ఉన్నదనేది కూడా మనం ఆలోచన చేయాలి. అందుకే ఈ పుస్తకాన్ని తీసుకొచ్చిన తర్వాత దీనిపై పాంప్లెట్ల గురించి మొత్తం తెలంగాణ జిల్లాలన్నీ కూడా తిరిగి చైతన్యం చేసుకుంటూ ఉన్న క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం తెలంగాణ గడ్డ కేంద్రమైనటువంటి ఇక్కడ కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని అనుకున్నాం. ఫస్ట్ మామూలుగా అసలు ప్రిపరేషన్ లేదు, జస్ట్ ఒక 3-4 రోజుల ముందే ఏదన్నా చేద్దాం, జస్ట్ ఏదో ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు లాగా చేద్దామని అనుకున్నాం. లేదు కనీసం ఏదన్నా ఒకటి అంటే ఈ గడ్డ నుంచే మళ్ళీ ఆ ఉద్యమానికి ప్రారంభమైతే అది శోషించగలంగా ఉంటుంది. ఏ ఉద్యమం ఉస్మానియా గడ్డ నుంచి వచ్చినా ఖచ్చితంగా అది మళ్ళీ ప్రజల గుండెలోకి వెళ్ళిపోతుంది అనేటటువంటి నమ్మకంతో తొలిసారిగా ఒక ఆనవాయితీని కొనసాగించాలి ఉస్మానియా యూనివర్సిటీలో అనేటటువంటి ఉద్దేశంతో ఈ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను ఇక్కడ ప్రత్యేకంగా మొదటిసారిగా మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ఇది ఖచ్చితంగా చరిత్రలో ఒక పేజీగా మిగిలిపోతుంది అనేది నేను ఆశిస్తూ, ఇంకా ఇక్కడ పెద్దలు చాలా మంది వచ్చారు, అందరూ కూడా ఇప్పటికి కూడా మేము మొన్న ఈ పుస్తకం గురించి కొంతమంది ప్రొఫెసర్లు కలిసినప్పుడు ఇంత గొప్ప పుస్తకాన్ని వెలుగులో తీయడానికి మేము చాలా కృషి చేశాం. కానీ మేము చేసిన కృషిని ఎక్కడికక్కడికి సమానం చేసినటువంటి పరిస్థితి మాకు ఎదురైంది. అందువల్ల తర్వాత దాని మీద ఏమి చేయలేమంటూ వాళ్ళ బాధను వ్యక్తం చేస్తే అప్పుడు అర్థమైంది తెలంగాణలో బహుజన వీరుల చరిత్రకు ఎంత అన్యాయం జరుగుతుందో, తెలంగాణ గడ్డపై ఎటువంటి పరిస్థితి ఉందో, ఎవరి చేతిలో తెలంగాణ ప్రజలు బలహీనమైపోయి బానిస చాకరికి గురైపోతున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్క చరిత్రయే కాదు, పోరాటాన్ని కూడా అనగదొక్కినటువంటి పరిస్థితి. తెలంగాణ సాయుధ పోరాటం కానీ, స్వతంత్ర పోరాటం కానీ, నేడు జరుగుతున్న ఈ పోరాటం కానీ, ఏ పోరాటం చూసినా బహుజనులు లేకోకుండా, మన ప్రాణాలు అర్పించకుండా ఏ పోరాటం సక్సెస్ కాలేదనే విషయాన్ని నేను ప్రధానంగా తెలియజేస్తున్నా. కానీ కలం ఎవరి చేతిలో ఉంది, సాహిత్య చరిత్ర ఎవరి చేతిలో ఉంది, కానీ ఎవరి పేరు రాస్తున్నారు. మన సాయుధ పోరాటం చూసినాం, మొత్తం కూడా ఎవరి పేరు ఉన్నాయో చూడండి ఒకసారి. ఎక్కడ కూడా బహుజనాలకు సంబంధించి కనపడదు. కానీ అదే జనాలలో పోయి అడిగినాం, ఏంటి నిజంగా ఈ పోరాటంలో మన పాత్ర లేదని. కానీ ఇంటికొకరు ఉన్నారు, ఇంటికొకరు అమరుడు ఉన్నాడు మన బహుజన కులాల గురించి. అంటే
ఇట్లా ఎంతోమంది సర్దార్ సర్వాయి పాపనని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది వీరులు అదే పోరాటంలో అమరులైనటువంటి వాళ్ళు ఈరోజు మనం ఇక్కడ కనబడుతున్నారు. కానీ వీళ్ళ చరిత్రను ఎవరు బయటకు తీసుకురావాలి? వీళ్ళని ఎవరు జనంలో తీసుకురావాలి? వీళ్ళ చరిత్ర గొప్పతనాన్ని గుండెలో ప్రజలకు చేర్చడానికి ఎవరి వంతు పాత్ర ఉంది? దానికి కారకులు ఎవరు? దాన్ని ఎట్లా మనం తిరగరాయాలి? ఆ చరిత్రని దానికి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనే ప్రతి విషయాన్ని కూడా యూనివర్సిటీ విద్యార్థులుగా మనం ఖచ్చితంగా దానిపై ఒక సమగ్రమైన లోతైన విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. పిహెచ్డి స్కాలర్గా నేను నా పిహెచ్డి కోసం చేసిన దానికంటే సర్దార్ సర్వాయి పాపన్న కోసం తిరిగిందే ఎక్కువ. ఖచ్చితంగా అనుకున్నాం ఎవరికో ఏదో చేయడం కాదు, మనం పుట్టిన గడ్డపై మనకు ఇంత కీర్తి ప్రతిష్టను తీసుకొచ్చినటువంటి ఈ వీరిని మనం విస్మరించిన తర్వాత మనకు వాళ్ళు ఇచ్చే డాక్టరేట్లు కానీ, వాళ్ళు ఇచ్చే బహుమానాలు, బిరుదులు కానీ, లేకపోతే వాళ్ళు వచ్చే ఉద్యోగాలు కానీ అవి తృణప్రాయం అనేటటువంటిది బలంగా నమ్మాం. కాబట్టి చరిత్రను బయటికి తీయాలి, ఖచ్చితంగా దీనిపై ఒక సమగ్రమైన పరిశోధన జరగాలనేటువంటి విషయాన్ని నేను అందరికీ తెలియజేస్తున్నాను. సోదరులారా, మొన్న తెలుగు అకాడమీ దగ్గరికి పోయినాం. 1988-89లో సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర మీద ఒక ఉపవాచకం ఉన్నది, 7 గడియాల రాజు అని. 1976లో 5వ తరగతి పుస్తకంలో పాఠ్యాంశం ఉంది. కానీ 1990 తర్వాత చరిత్ర మాయమైపోయింది. ఆ చరిత్ర కోసం తెలుగు అకాడమీ పోతే వాళ్ళు చెప్పిండ్రు అప్పటి నుంచి 90 తర్వాత చరిత్రలు ఉన్నాయి కానీ తర్వాత ముందుకు లేవని చెప్పారు. అప్పుడు ఈ పుస్తకాన్ని చూసి వాళ్ళు చెప్పారు తెలంగాణ గడ్డపై ఇంత గొప్ప వ్యక్తి, బహుజన వీరుడు, ఖచ్చితంగా రిచర్డ్ ఈటన్ చెప్పిండు కూడా ఈయన ఎవరి కోసం పనిచేసిండు? కులం కోసం పనిచేసిందా? మతం కోసం పనిచేసిందా? బహుజనుల కోసం పోరాటం చేసిందా? వీళ్ళ వెనుక ఉన్నటువంటి సైన్యంలో ఎవరి పాత్ర ఎంత ఉందని కూడా చాలా స్పష్టంగా ఈ పుస్తకంలో వివరించిన దాన్ని ఆ తెలుగు అకాడమీ డైరెక్టర్ తీసుకొని ఇంత గొప్ప చరిత్ర ఉన్న తెలంగాణ బహుజన వీరుల మీద ఒక పుస్తకాన్ని ముద్రించుకోలేనటువంటి దుస్థితిలో తెలుగు అకాడమీ ఉన్నదనేది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. అదే ఆంధ్ర ప్రాంతంలో మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి పుస్తకం వేయించుకోవడం కోసం అశోక్ గజపతిరాజు ఒక నెల మొత్తం కూర్చొని అకాడమీ డైరెక్టర్ దగ్గర కూర్చొని 1450 ఒక పుస్తకాన్ని తెచ్చి ఆ పుస్తకాన్ని ముద్రించే వరకు కూడా తను మన నియోజకవర్గాన్ని పోకుండా కూర్చున్నాడు. అంటే వాళ్ళు అంతా పట్టుదల ఉంది, వాళ్ళ వీరుల కోసం వాళ్ళు అంతా కృషి చేస్తున్నారు. అగ్ర కులాల్లో ఆ చైతన్యం ఉంది. మరి మనలో ఈ తెలంగాణ గడ్డపై మన వర్గాల్లో జరుగుతున్న అన్యాయంపై మన బీసీ నేతలు ఎంతమంది వచ్చి ముందుకు రాగలుగుతారు? దళిత వర్గాల్లో ఎంతమంది ఆ స్పృహతో ముందుకు వచ్చి వీరుల చరిత్రను బయటికి తీయాలనేటువంటి విషయాన్ని మనం ఇంకా ఇప్పటికి కూడా సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నామంటే చరిత్ర రానప్పుడు ఉద్యమం లేదు, ఉద్యమం లేనప్పుడు చైతన్యం లేదు, చైతన్యం లేనప్పుడు మనం అనుకున్న రాజ్యాధికారం లేదు. ఇంత వెనుకబాటులో ఉన్న మనం ఇక మనం ఎట్లా మన రాజ్యాధికారాన్ని సాధిస్తాం అనేటటువంటి విషయాన్ని కూడా మనం అందరం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా ప్రజలు ఉన్నారు, చాలా విషయాలు మాట్లాడేది, వాళ్ళ ద్వారా మనం చాలా విషయాన్ని మనం వినాల్సిన అవసరం ఉంది.